లుదియ ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. ఏం చేశాడు? ఆదరణ ఎవరికి కావాలి చెప్పండి. అక్కడున్న పరిస్థితిలో ఎవరికి దెబ్బలు తాకినాయి? ఎవరిని కొట్టిరు? పౌలుకి ఆదరణ కావాలి. అందరు వచ్చి అయ్యానికి ఇట్లా దెబ్బలు తాకినాయి, ఆ పాపం బిడ్డ అట్లా అని అందరు పౌలు దగ్గరికి వచ్చి పౌలుని ఆదరించాలి. కానీ పౌలు ఏం చేస్తున్నాడండి? దట్స్ ద స్టేటస్ ఆఫ్ ద క్రిస్టియానిటీ. హల్లెలూయా. అంత స్థాయి కలిగిన అభిషేకంలో మీరు వెళ్తే కనుక ర్యాప్చర్ ఇంకా తొందరలో వస్తుందండి. నేను చెప్తున్నాను కదా, ర్యాప్చర్ ఇంకా ఫాస్ట్గా బిహేవియర్తో మన మధ్యలో ప్రత్యక్షం అవుతుంది. హల్లెలూయా. కానీ ఎక్కువ ఏం కోరుకుంటాం స్త్రీలారా? చెప్పాలి అందరం, నాకు ఎవడూ దిక్కు లేదు. ఎవరితో చెప్తారు? భర్తతోనే. ఎవరితో చెప్తారు? నాకు ఎవడూ లేదు. అమ్మగారి సైడ్ ఎవరు లేరు, మీ సైడ్ ఎవరు లేరు. స్టిల్ ఎవరితో చెప్తున్నారు? భర్తతోనే. అంటే నిజంగా అండర్స్టాండ్ చేసుకోండి దయచేసి. ఈ స్ట్రాటజికల్ వాక్యము ద్వారా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. నాకు ఎవరు తోడు లేరు, నాకు ఎవరు దిక్కు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు. పౌలు ఏ లెవెల్కి వెళ్ళిపోయాడంట? ఆయనకు అన్ని దెబ్బలు తాకినా, ఆయనకంతా కొట్టించుకున్నప్పటికీ కూడా, గాయాలు కట్టినప్పటికీ ఒకటే రోజున స్వస్థపరచబడుతుందా? ఒకటే రోజున నొప్పంతా వెళ్ళిపోతుందా? అంతగా కొట్టారంట ఆయనని. అంతగా కొట్టించబడిన ఆ పౌలు మరి అందరి దగ్గరికి వెళ్ళి ఆదరణ పొందుకోవాలా, ఇవ్వాలా? అకార్డింగ్ టు ద రూల్ ప్రకారంగా ఆదరణ పొందాలి. కానీ నేనేం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడంట. ఏం పర్వాలేదన్న, గాడ్ ఈజ్ విత్ యూ. దేవుని నడిపిస్తాడు, దేవుని కార్యం చేస్తాడు, ఏం పర్లేదు, ప్రార్థన చేస్తాడు, ఆదరిస్తున్నాడు. కానీ ఈయన ఏ సిచ్యువేషన్లో ఉన్నాడంట? ఈయన ఏ పరిస్థితిలో ఉన్నాడు? అపోస్తలుడైన పౌలు దెబ్బలు తాకి రక్తాలు కారుతూ ఉన్నాయి. ఆ రక్తములు కారుతున్న పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏం మాట్లాడుతున్నాడు? ఆదరిస్తున్నాడంట. మీరు ఆ సిచ్యువేషన్లో ఉంటే కనుక యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ది అపోస్టల్ పౌల్. యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ హిస్ స్పిరిట్. దేవుడు ఆ స్థాయిలో మిమ్మల్ని పెట్టేలాగా అట్టి కృప మీకు కలుగును గాక, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. పోయిన ఆదివారం మీకు వివరణ ఇచ్చాం. చాలామంది కుటుంబీకులు కానీ స్త్రీలు కావచ్చు, ఎక్కువ ఏం కోరుకుంటారు? ఆదరణ. హల్లెలూయా. ఎవడో వచ్చి తిట్టినా ఇంట్లోనే ఆదరణ కోరుకుంటారు. ఎవడొచ్చి తిట్టినా, ఎవడొచ్చి బెదిరించినా, ఎవడొచ్చి ఎన్ని మాటలు అన్నా కానీ నీ హృదయం బలంగా పనిచేయాలి అంటే ప్రార్థన చేయండి. నీ హృదయం ఎప్పుడైతే బలంగా పనిచేస్తుందో, అపోస్తలుడైన పౌలులాగా నీ హృదయం ఉన్నట్లయితే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా యూ విల్ కంఫర్ట్ ఎవ్రీ వన్. దాట్స్ ద సైన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ పేరు ఏంటండి? మీరు చెప్పండి. పరిశుద్ధాత్మ పేరు ఏంటి? ఆదరించేవాడు, ఆదరణ కర్త. ఇప్పుడు పౌలు పేరు కూడా ఆదరణ కర్తగా మార్చబడింది. ఈ బికమ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. సో పక్క వాళ్ళని ఎప్పుడు ఆదరిస్తామంటే మనము ఆదరణతో నింపబడినప్పుడు. ఎలాగంటే ఫ్యాన్ గాలి కింద కూర్చున్న తర్వాత, మనకి కొన్ని కష్టాలన్నీ పోయిన తర్వాత టెస్టిమోనీస్ అంటారు చూసినావా? ఒక రోగం వచ్చిన తర్వాత నాకు స్వస్థపరచబడింది, అప్పుడు నువ్వు పక్కవాన్ని ఆదరిస్తావంట. నీ రోగములో నువ్వు ఉన్నప్పుడు ఆదరించగలుగుతున్నావా వేరే వాళ్ళని? నీ యొక్క అనేకమైన సమస్యల్లో ఉన్నప్పుడు పక్కవాన్ని ఆదరించగలుగుతున్నావా? దట్ ఈజ్ యువర్ స్టేటస్. దేవుడు కోరేది అది అండి. నువ్వు పరిశుద్ధాత్మలాగా మార్చబడాలి అంటే బీ ఏ కంఫర్టర్ టు ఎవ్రీ వన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కానీ ఏం చేస్తారంటే, ఒక్క కొత్త పరిచయం పెరిగింది అనుకోండి, మెల్లిగా స్టార్ట్ అవుతుంది. ఫన్ అనేది ఫస్ట్ వస్తుంది, సెకండ్ అనేది వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. నా కష్టం ఇట్లా, నాకు ఈ సమస్యలు వచ్చినాయి, నాకు ఒకప్పుడు ఇట్లా ఉన్నా, ఒకప్పుడు ఆ కష్టాల్లో ఉన్నా, ఈ కష్టాల్లో ఉన్నా, ఇప్పుడు ఈ కష్టాల్లో ఉన్నా చెప్తున్నప్పుడల్లా అవతల వాడికి ఏమనిపిస్తుంది? అయ్యో పాపం. అంటే వాడు ఏం చేయాలని ఆశిస్తాడు? అవతల వాడు నిన్ను అంటే నువ్వేం కోరుకుంటున్నావు? ఇండైరెక్ట్గా ఆదరణ. నా కష్టాలు ఎప్పుడైతే 10 మందికి చెప్తామో ఆ 10 మంది నన్ను ఆదరిస్తారనే ఉద్దేశము నీకు లేకపోయినా ఇండైరెక్ట్గా అది ఉద్దేశమే. అది యు విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ డీలింగ్ విత్ ద పీపుల్. హల్లెలూయా. సో పౌలు ఆయన కష్టాలు చెప్పుకుంటున్నాడా? నన్ను అట్లా కొట్టిరు, లుదియను బట్టి నేను ఈ ప్రాబ్లంలో ఇరుక్కున్నా అని 10 మందికి చెప్తున్నాడా? దేవుని స్తుతిస్తున్నాడు. ఈజ్ ద కంఫర్టర్ టు ఎవ్రీ వన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా.
హల్లెలూయా. పెద్ద పెద్ద నాయకులు ఉంటారండి, ఎప్పుడైనా వాళ్ళ కష్టాలను నీకు చెప్పడం చూస్తావా? ప్రజలకు చెప్పుకోవడం చూసామా? లేదు. వాళ్ళకి లేక కాదు, చెడు ఉంది, మంచి ఉంది, కష్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు చెప్పుకోరు. ఎందుకంటే చెప్పడం వల్ల నాకు ఆదరణ వస్తుంది, అది అవసరం లేదు. ఐఎమ్ ఇన్ ద పొజిషన్ టు కంఫర్ట్ ద పీపుల్, నాట్ టు రిసీవ్ ద కంఫర్ట్ ఫ్రమ్ ద పీపుల్. హల్లెలూయా. ఒకవేళ ఈ ప్రార్థన మీరు జరిగిస్తే కనుక మీ హృదయం దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మీ హృదయాన్ని యేసు ప్రభు రాకల్లో తట్టుకునే హృదయముగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య రాకడలో అంట యేసు ప్రభును ఎదుర్కోవాలంట. ఎవరు? సంఘంగా ఉన్న మనం ఎదుర్కోవాలి అని అంటే నీకెంత ధైర్యం ఉంటే ఎదుర్కొంటావు, నీకెంత బలం ఉంటే ఎదుర్కొంటావు, నీ హృదయం ఎంత బలంగా మార్చబడినప్పుడు ఎదుర్కొంటావు. సో దయచేసి ఒకే ఒక క్యారెక్టర్ని విడిచిపెట్టండి. ఈ క్యారెక్టర్ని విడిచిపెడితే నేను ఆజ్ఞాపిస్తున్నాను కదా, మీరు పరిశుద్ధాత్మగా మార్చబడటానికి దేవుడు ఆ ఖచ్చితంగా మార్గాలు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కష్టం వచ్చినప్పుడు స్త్రీలారా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, కష్టం వచ్చినప్పుడు దయచేసి ఆదరణ మనుషుల నుండి మీరు కోరవద్దు. ఏ కష్టం వచ్చిందో అదే కష్టంతో ఉన్న వ్యక్తిని ఆదరించు. యు ఆర్ అబౌవ్. ఇంకా మీరు స్థాయి, మీ మెచ్యూరిటీ అనేది చాలా ఎక్కువ ఉందని అర్థం. అది మీ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ చాలా ఎక్కువ ఉందని అర్థం. అంతేగాని మన కష్టం వచ్చింది కాబట్టి 10 అక్కలకు 10 మంది చెల్లెలకు చెప్పేసి అరే నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఆ కష్టం వచ్చింది అన్నప్పుడు ఆ 10 మంది అక్కలు, ఆ 10 మంది చెల్లెలు కలిసి నేనేం చేస్తారంట? ఆదరిస్తూ అయ్యో బిడ్డ ఇట్లనా, అయ్యో బిడ్డ అట్లనా. అప్పుడు మనం ఏం చేస్తాం? ఆదరించబడతాం. అప్పుడు ప్రార్థన చేస్తాం, యేసయ్యా ఈ 20 మందిని అక్కా చెల్లెలు నాకు ఇచ్చినందుకు నీకు వందనములు అయ్యా, మంచి అక్క చెల్లెల్ని ఇచ్చావయ్యా, నన్ను నిజంగా ఇంకెన్ని రోజులు ఆ స్థితిలో మీరు ఉంటారండి? నిజంగా దేవుని నమ్మే బిడ్డలముగా మనం పరిపూర్ణం చెందాలి అంటే ఆదరణ పొందే వ్యక్తులముగా కాక ఆదరణ ఇచ్చే వ్యక్తులముగా, ప్రేమను చూపించే వ్యక్తులముగా, శక్తిని చూపించే వ్యక్తులముగా మీరు ఉన్నట్లయితే దేవుడు బహుగా దీవించి మిమ్మల్ని గొప్ప జనముగా దేవుడు చేస్తాడండి. ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా.